कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 3 बालमराई ली पैलेस में आज कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश साहब की सदारत में इंटरनेशनल वुमेन्स डे मनाया गया, जिसमें कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी कांग्रेस पार्टी की तमाम महिला कार्यकर्ता, सीनियर लीडर्स, आंगनवाड़ी स्कूल की टीचर्स, आरपीस, टेंपल कमेटी के मेंबर्स, एग्रीकल्चर मार्केट के कमेटी मेंबर्स और सीनियर लीडर्स ने हिस्सा लिया। इस प्रोग्राम में आए तमाम लेडीज के लिए स्पोर्ट्स कॉम्पिटिशन्स लगाए गए, जिसमें सभी ने हिस्सा लिया। वुमेन्स डे होने के मौके पर एमएलए श्री गणेश ने प्रोग्राम में आए तमाम महिला लीडर्स के साथ मिलकर केक कट किया और सभी का शुक्रिया अदा करते हुए उनकी गुलपोशी की और कॉम्पिटिशन्स में जीतने वाली लेडीज को तोहफे बांटे। प्रोग्राम में आए तमाम लेडीज ने भी एमएलए श्री गणेश का शुक्रिया अदा करते हुए डांस करके वुमेन्स डे मनाया। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि पहले दिन से ही हमारी हुकूमत महिलाओं के लिए फ्री बस रखी है और हमारा मकसद हर महिला को बराबर इज्जत और कारोबार में सपोर्ट करना है। हमारे वजीर आला रेवंत रेड्डी साहब का भी यही विजन है। आइए सुनते हैं इसकी तफसीलात।
నమస్కారం। ఈ రోజు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మహిళలందరితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది। ఈ రోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు। ఈ యొక్క ప్రోగ్రామ్ లో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది। అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనునిత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు। పొద్దుటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు, అన్నదమ్ముల గురించి కావచ్చు, పిల్లల గురించి ఆలోచిస్తారు। వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు। కాబట్టి మామూలుగా అయితే మార్చి 8 తారీఖు నాడికే మహిళా దినోత్సవ వేడుకలు చేస్తారు। కానీ ఇదే మాదిరిగా చాలా మంది అనుకోరు ఆ రోజు కన్నా ఈ రోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి, ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ వేడుకలు బాగా జరిగింది। గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళను। ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా, ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడము, మరొకటి ఏంటంటే అందరు గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితం అయిన వాళ్ళు ఈ రోజు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు। కాబట్టి వాళ్ళు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు, ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు। బ్రహ్మాండంగా జరిగింది। ఏ విధంగా అయితే ఈ రోజు సంతోషంగా ఉన్నారో గత 3-4 గంటలు ఈ ప్రోగ్రామ్స్ లో అలా డాన్సులు చేసుకొని ఈ గేమ్స్ లలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈ రోజు పోటీలలో అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా ఉండాలో తెలుపుతూ, ముఖ్యంగా ఈ రోజు మనం గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపిస్తున్నది। దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతి అనేసి 200 యూనిట్లు, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం। అందులో భాగంగానే మీరు మొత్తం టీవీలలో చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు సంకల్పం కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని వారు సంకల్పిస్తున్నారు। ఆ సంకల్పం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను। ఆ 1 కోటి మంది మహిళలలో అత్యధిక శాతం నా కుటుంబ సభ్యులైన నా కంటోన్మెంట్ నా అక్క చెల్లెలందరూ భాగస్వామ్యం కావాలని వాళ్ళతో ట్రైనింగ్లు కూడా ఇప్పించి అత్యధిక నిధులు ఇప్పించి వీళ్ళకు కూడా వ్యాపారవేత్తలు చేసి సంతోషంగా ఉండడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరందరూ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రెస్ మిత్రులు నా గురించి జనాలకు చూపిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని కూడా మీరు కవర్ చేసి పబ్లిక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు।